పరిశుద్ధాత్మ దేవుణ్ణి, కృపగలిగిన దేవుణ్ణి గత రాత్రి మధ్యాహ్నం కూడా అడుగుతూ ఉన్నప్పుడు ఏ లేఖనాలు, ఏ వాక్య ధ్యానం ఈ శుక్రవారం పూట ఉంటుంది ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అతని పక్షమున జనములను జయించటానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుతాను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా వెళ్తూ మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొడతాను. ఇనప గడియాలను విడగొడతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నారు? కోరెషుతో యెహోవా మాట్లాడుతున్న మాటలు. కోరెషుతో యెహోవా ఏమంటున్నాడు? నేను నీ కుడి చేతిని పట్టుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదురు వేయబడిన తలుపులను తెరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. రాజుల నడికట్లను విప్పుతాను. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ముందుగా పోయి మెట్టగానున్న స్థలాలు సరాలము చేస్తాను. ఇనుప గడియలు ఎత్తడి గడియలు పగలగొడతాను. రహస్యమందు ధన నిధులు అంధకార స్థలములోని ఏంటిదట నిధులను రహస్యమందు ఉన్న ధన నిధిని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు? కోరెషుతో. కోరెషు జనములను ఎదిరించడానికి, జనములను కోలద్రోయటానికి నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నానన్నాడు. అంతేకాదు, నేను తలుపులు ముయ్యబడున్నాయి, ఆ తలుపులను తెరుస్తానన్నాడు. రాసుల నడికట్లు విప్పుతానన్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలము మెట్టగానుంటే దాన్ని సరాలము చేస్తానని మాట్లాడాడు. అంతేకాదు, ఇనుప గడియలను ఇత్తడి తాళములను పగలగొడతానన్నాడు. అంతేకాదు, రహస్య స్థలాల్లో ఉన్నటువంటి ధననిధిని, అంధకార స్థలములో ఉన్నటువంటి నిధులను, ధనాన్ని దేవుడిస్తానని చెప్పాడు. ఈ వాగ్దానం ఎవరిది? కోరెషుది. దేవునికి స్తోత్రం. ఈ కోరెషు ఎవరంటే పారసీయక దేశపు రాజు. ఈ కోరెషు ఎవరంటే ఒక అన్యుడు. ప్రియ దైవజనమా, ఎవరైనా ఒక అన్యుడు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి మీరు. ఆ కోరెషు అనే వ్యక్తి ఒక అన్యుడు. ఒరే బాబు, అన్యుడేంటి? అన్యుడికేంటి ఇంత గొప్ప వాగ్దానమా? దేవుడు ఒక అన్యుడికి చేస్తున్న వాగ్దానం చూసారా? నేను కుడి చేతిని పట్టుకుంటానని, నీ ఎదుట వేయబడిన తలుపులు తెరుస్తానని, నీకంటే మగధీరులైన రాజుల నడికట్లను విప్పుతానని, నీకంటే ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలాలను సనాలము చేస్తానని, ఇనుప గడియలను ఇత్తడి తాళమును పగలగొడతానని, అంధకార స్థలాల్లో ఉన్న నిధులను రహస్య స్థలాల్లో ఉన్న ధన నిధిని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? అన్యులకి. అన్యుడైన కోరెషుకి. కోరెషు అంటే సరిపోదు, అతడు ఒక అన్యుడు. అది నోట్ చేసుకోవాలి నీ హృదయంలో ఈ పూట. దేవుడిని ఎరగనటువంటి వాడు, ఆయన ప్రభావము తెలియనటువంటి వ్యక్తి, ఆయన గుణాతిశయములను ఎరగనటువంటి ఒక అన్యుడైన కోరెషుతో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఈ పూట
ఈ కోరేషు వాగ్దానం నాకు కావాలి పూట. ఎందుకంటే ఇతని వాగ్దానము ఎంత శ్రేయాస్కరమైనదో, ఎంత అద్భుతమైనదో. కుడి చేయి పట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు. తండ్రి అని యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల దేవుడే మన దేవుడై మన కుడి చేతిని పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. నేను ఈ వాక్యమును ధ్యానిస్తూ చదువుతున్నప్పుడు, ప్రభా ఈ వాగ్దానం మీద మీరు నా పేరు రాయాలి పూట. ఏమని అడిగాను నేను? ఈ వాగ్దానం మీద మా సంఘ బిడ్డల పేర్లు ఇప్పుడు నువ్వు రాయాలి పూట, ఈ రాత్రి. ఈ వాగ్దానం ఈ సంఘానికి స్వతంత్రించుకోవాలి వాగ్దానం. ఈ వాగ్దానం సంఘం రుచి చూడాలి యేసు నామములో. అయ్యా, అపోస్తలుడైన పౌలయ్య కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, పాత నిబంధనలో ఉన్న వాక్యాలు క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు అవునన్నట్లుగానే ఆమెనన్నట్లుగానే ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, అది అన్యుడైన కోరేషుకి ఇచ్చిన వాగ్దానంగా అది నా పట్ల ఎలా నెరవేర్చబడిద్దంటే, అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, అబ్రహాము వాగ్దానమైన, ఇస్సాకు వాగ్దానమైన, యాకోబు వాగ్దానమైన, హిజ్కియా వాగ్దానమైన, ఎవడి వాగ్దానమన్నా కావచ్చు గాక, క్రొత్త నిబంధన జనులముగా యేసు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరికి పాత నిబంధన వాగ్దానములు, క్రొత్త నిబంధన వాగ్దానములు మన పేర్ల మీద రాయటానికి దేవుడు సర్వ సమృద్ధుడై ఉన్నాడు. ఆయన సర్వ అధికారి, సమృద్ధికి దాత ఆయన. అది కోరేషు వాగ్దానంగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాందే, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం ఇస్సాకుదే, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం యాకోబుదే. కానీ క్రొత్త నిబంధన జనులకు అట్లా ఉండదు. ఈ పూట అబ్రహాము వాగ్దానమైన నీ వాగ్దానం అయిపోద్ది, ఇస్సాకు వాగ్దానమైన నీ వాగ్దానం అయిపోద్ది, యాకోబు వాగ్దానమైన నీ వాగ్దానం అయిపోద్ది. ఈ పూట వాక్యం ప్రకారం కోరేషు వాగ్దానం కూడా మన వాగ్దానం క్రిందకు దేవుడు తీసుకురాగలడు. దాని మీద నీ పేరు రాస్తే వాగ్దానం నీదైపోద్ది. ఎందుకు దేవుడిని మనం అడగాలి, ప్రభువా ఈ కోరేష్కి ఇచ్చిన వాగ్దానం నాకు ఇవ్వండి. ఒక అన్యుడికే అంత గొప్ప వాగ్దానం ఇస్తే, ఆయన రక్తముతో కడగబడి యేసు రక్త నిబంధనలుగా తీర్చిదిద్దబడుతున్న నీవు నేను, ఆయన సొత్తుగా మార్చబడిన నీకు నాకు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇవ్వగలడు. ఒక్కసారి ఊహల్లో కూడా అందదు. ఒక అన్యుడికి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడికి, ఆయన స్వభావం తెలియనటువంటి వాడికి ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ పూట మనం నిరీక్షించాలి. ఆయన రక్తముతో కడగబడిన నిబంధన జనులకి ఇంకెంత గొప్ప వాగ్దానములు ఇవ్వగలడు అన్నటువంటి విషయాన్ని, అటువంటి ముక్క నేను అర్థం చేసుకోవాలి రాత్రి. కోరేష్క వాగ్దానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? అతడు ఒక అన్యుడు కదండి. ఆయన చేపట్టుకుంటానని మీరు కూడా ఏడుస్తూ ఉంటారు. అన్ని జనాంగం మీద పడి చాలామంది నాతో చెప్తున్నమాట, అయ్యా వాళ్ళు పూజలోళ్ళైనా విగ్రహారాధికులైన వాళ్ళ లైఫే బాగుందని మన క్రైస్తవులందరూ అన్యుల మీద పడి ఏడుస్తూ ఉండటం ప్రారంభించేశారు ఈ అంత్య దినాల్లో. ఏమండి, నిజం. నాతో చాలామంది అన్నారన్నమాట, అన్యులే బాగుపడుతున్నారు కదయ్యా, దేవుడిని ఎరగనోళ్ళే బాగున్నారు కదయ్యా, దేవుడి ముఖం తెలియని వాళ్ళే బాగున్నారు కదయ్యా, మందిరాలకు రాకుండా అన్యజనులు కలిసిపోయిన వాళ్ళు బేభత్సంగా బ్రహ్మాండంగా ఉన్నారు కదయ్యా అని ఈ పూట క్రైస్తవులు అంత్య దినాల్లో ఒక ఏడుపుని ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపు చాలా పనికిమాలిన ఏడుపు అని వాక్యం సందర్భంగా చెబుతున్నా. బైబిల్లో నిజమే, ఈ బైబిల్లో ఒక అన్యుడు దీవించబడుతున్నాడు, ఒక అన్యుడికి ఆశీర్వాదం వస్తుంది, ఒక అన్యుడు రహస్య స్థలాల్లో ఉన్నటువంటి ధననిధిని పొందుకోగలిగినటువంటి స్థితికి వచ్చేసాడు. అంధకార స్థలాల్లో ఉన్న నిధులను పట్టుకునే స్థితిలోనికి వచ్చేసాడు. కారణం ఏంటి? ఎందుకు దేవుడి వాగ్దానం మనకి చేయలేకపోతున్నాడు? ఒక అన్యుడికి చేసిన వాగ్దానం కదా. మనం అన్యులం కాదుగా. యేసు రక్తముతో కడగబడి ప్రతి నెల ఆయన బల్లకి కృప యొద్దకు ఆ యొక్క కరుణాపీఠం దగ్గరికి ధైర్యంగా ఆయన రక్తం పట్టుకుని వెళ్తున్న పిల్లలం మనం ఆయన పిల్లలం కదండి. మరి ఆయన పిల్లలైన మనము ఎందుకు ఇలా ఉండాలి? ఎందుకు ఈ స్థితిలో ఉండాలి? ఎందుకు ఈ పరిస్థితిలో మనం ఉండాలి అని ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఆలోచించాను కోరేషు గురించి. ఎందుకు కోరేషుకి ఇంత గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు? కోరేషు అంటే సరిపోదు, అన్యుడైన కోరేషు. దేవునికి కోరేషుకి ఏ సంబంధం లేదు. దేవుని యొక్క గుణాతిశయములు తెలియని వ్యక్తి,
దేవుని యొక్క సద్గుణాలు ఎరగనటువంటి వ్యక్తి, దేవుని యొక్క కార్యములను రుచి చూడని వ్యక్తి, ఈ వ్యక్తికి దేవుడు ఎందుకు ఇంత గొప్ప వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏంటని నేను సెర్చ్ చేసి నేను ఇంకా లోతులోనికి వెళ్తే ప్రభు నాకు తెలియజేసినటువంటి మాటలు నేను ఈ పూట వాక్య రూపంలో ముందు పెడతాను. ఎందుకు అన్యుడికి దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు? ఎందుకు తన పిల్లలైన మనకు దేవుడు గొప్ప వాగ్దానం ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు మనకి ప్రామిస్ చేయలేకపోతున్నాడు? మనం ఆయన పిల్లలం కదా, మనం స్వతంత్రులం కదా, మనకు హక్కు ఉంది కదా. ఈ పూట ఒకటే కోరుకోండి, అన్యుడైన కోరేష్కి ఇచ్చిన వాగ్దానం మీద నా పేరు ఉండబోతుంది యేసు నామములో. ఇది ఖచ్చితంగా ఎంత దినాల సంఘానికి వాగ్దానం అవసరం. నిధులను పట్టుకోవాలి ఎంత దినాల్లో, ధన నిధిని పట్టుకోవాలి ఎంత దినాల్లో. ఇత్తడి తలుపులు, అదిగో ఆ యొక్క ఇత్తడి తలుపులు, ఇత్తడి తాళాలు పెగిలిపోవాలి. మన ముందు ఏ ద్వారం కూడా వెయ్యబడి ఉండకూడదు, ముయ్యబడి ఉండకూడదు, తెరవబడి ఉండాలి. మన చెయ్యి ప్రభు అయిన యెహోవా పట్టుకోవాలి. మన వెళుతున్న స్థలాలన్నీ సరళము చేయబడాలి. ఈ వాగ్దానం మీద నీ ఒక్కొక్క పేరు రాయబడునుగా కానీ ప్రవచిస్తున్నా. ఏం చేయాలి? కోరేషు ఎలాంటి వాడు? అన్యుడే కాదనట్లా. ఏం చూసి కోరేష్కి వాగ్దానం ఇచ్చాడు ప్రభు? ఒక అన్యుడైనటువంటి పారసీక దేశపు రాజుకి ఏం చూసి వాగ్దానాన్ని చేశాడంటే, మొదటి మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం చూడండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎవరంట ఆయన? ఏమండి, ఫుల్గా చెప్పాలా? అది ఇప్పుడు ఉంది మసాలా, ఇప్పుడు తగిలింది నాలుగుకి. నీతిని జరిగించువాడు మాత్రమే కాదు, తన ప్రవక్తన అంతటిలో నీతిని జరిగించేవాడంటే ఈ కోరేషు. నేను వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు ప్రభు ఒక అన్యుడైన కోరేషు గురించి మాట్లాడిన మాట ఒక క్రైస్తవుడిగా సిగ్గు తెచ్చుకోవాలి. పూట ఒక అన్యుడు తన సమస్త ప్రవక్తనంతట్లో నీతిని ఏం చేస్తున్నాడంట? జరిగిస్తున్నాడు. అనండి ఈ మాట, జరిగిస్తున్నాడు. వింటున్నాడా? జరిగిస్తున్నాడా? చెప్తున్నాడా? జరిగిస్తున్నాడా? అర్థమవుతుందా? నీతిని బోధించే సేవకులు ఉండకపోరు, నీతిని చెప్పే విశ్వాసులు ఉండకపోరు, నీతిని చదివే వాళ్ళు ఉండకపోరు. ఏవండి, మీరు నీతిని జరిగించే వాళ్ళ ఉన్నారా? లేదంటే నీతిని చదివే వాళ్ళ ఉన్నారా? నీతిని చెప్పే వాళ్ళ ఉన్నారా? ఎలా ఉన్నారు? ఒక క్వశ్చన్ వేసుకో. మన సంఘం వాళ్ళకి ఎంత నీతన్నా చెప్పని చెవులు నిక్కబడుచుకుని వింటారు. వింటం వల్ల ప్రయోజనం ఉందా? లేదు. నీతిని బోధిస్తున్నప్పుడు మరి కోరేషు నీతిని గురించి విన్నాడో లేదో మనకు తెలియదు, కానీ నీతిని జరిగించే వ్యక్తి అంటూ కోరేషు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ అంచె దినాల్లో నీతిని గురించి చదువుతారు, నీతిని గురించి చెప్తారు. ఎవరైనా చేస్తారా? చేయరు. ఏమమ్మో, నీకు సకలమైన నీతి తెలుసు. ఎవడన్నా ఏదన్నా చేస్తే వాడికి నీతిని చెప్తావు, ఆ నీతి నువ్వు చెయ్యవు. మళ్ళీ బైబిల్ తెరిచి పొద్దున్నే, తెల్లవారుజామున, మధ్యాహ్నాలు, రాత్రులు నీతిని చదువుతారు. నీతిని జరిగించే వాళ్ళగా ఉండలేకపోతున్నారు. ఒరే పిచ్చోడా, నీతిని ఎవడన్నా చదువుతాడు, నీతిని ఎవడన్నా ప్రకటిస్తాడు, నీతిని జరిగించు చూడు, తమాషా తెలుస్తుంది నీకు. నీతిని జరిగించేవాడికట రహస్య స్థలాల్లో ధన నిధిని పొందుకునే కృప దేవుడిస్తాడట. నీతిని జరిగించేవాడికట అంధకార స్థలాల్లో నిధులను బయట పెడతాడంట దేవుడు. నీతిని జరిగించే పొజిషన్లో నిలబడు. నీతి ఎవడన్నా చెప్తాడు, నీతి ఎవడన్నా చదువుతాడు. ఇంకా చదివే దగ్గర ఉన్నావా నానా? ఇంకా నీతిని తెలుసుకునే దగ్గర ఉన్నావా నానా? కోరేషు ఆల్రెడీ, ఒక అన్యుడైనటువంటి కోరేషు ఆల్రెడీ నీతిని జరిగిస్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి అది అసలు. ఓ క్రైస్తవుడా, ఈ పూట నీ క్రైస్తవ్యానికే నీవు యేసు ప్రభు నమ్మినందుకు నువ్వు సిగ్గుపడాలి. పూట
యేసు ప్రభు నమ్మి నువ్వే నీతిని జరిగిస్తున్నావు? ఏమండి, క్రైస్తవులు నీతిని చెప్పటంలోనే ఉన్నారు. ఇంకా క్రైస్తవులు నీతిని చదవటంలోనే ఉన్నారు. క్రైస్తవులు అనేవారు నీతిని జరిగించే ప్లేస్లోకి రావాలి. వాడి పేరే క్రైస్తవుడు, వాడి ఆత్మీయుడు, మిగతా వాళ్ళు కాదు. ఒక అన్యుడిని చూసి సిగ్గు తెచ్చుకుందామండి. కోరేష్ గారు పారసీక దేశపు అధికారి, రాజు అతను. ఆ రాజుకి ఎంత గొప్ప వాగ్దానం ఉంది, నేను అసలు తల బాదుకున్నాను. ఒక అన్యుడికి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చావేంటయ్యా? చెయ్యి పట్టుకుంటానన్న దగ్గరికి వెళ్ళాడు. నీ ఎదుట తలుపులు తెరిచేస్తానన్నాడు. ఇత్తడి తలుపులు, ఇత్తడి గడియలను పగలగొడతానన్నాడు. కోరేషు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం సరళముగా ఉంటుందన్నాడు. అంధకార స్థలాల్లో నిధులు, రహస్య స్థలాల్లో ధన నిధులు నీకు ఇస్తానన్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. బా, ఏంటండి ఈ మాటలు? ఒక్కొక్క మాట చదువుతుంటే హృదయ వికారం అయిపోయి గుండె బద్దలైపోతున్నట్లు. ఒక అన్నిటికీ ఏంటి అన్నారు క్వశ్చన్ రైజ్ అయింది. ఆ క్వశ్చన్ రైజ్ అవటంతో దేవుడు మాట్లాడాడు. నువ్వు ఒక అన్యుడికి ఇంత గొప్ప వాగ్దానం చేశాను అనుకుంటున్నావు కదా, ఆ అన్యుడు ఏం చేశాడు రా అని తీసుకొచ్చి యెషయా 41లో పడేశాడు నన్ను. ఆ యెషయా 41:2లో పడేసినప్పుడు ఒక అన్యుడు ఏం చేశాడు చూడరని ప్రభు నాకు చూపించినప్పుడు, తన సమస్త ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాడై ఉన్నాడు. నీతిని ప్రకటించువాడు కాదు. వినండి, ఏమండి, నీతిని ప్రకటించేవాడు కాదు, నీతిని చదివేవాడు కాదు, నీతిని జరిగించేవాడు. అర్థమవుతుందా? ఎంతమంది వినే అంటే నీతిని వినటానికి ఇష్టపడతారు చాలామంది. ఇక్కడ దేవుడు మాటలేగా చెప్పబ్బాయి, దేవుడు మాటలేగా చెప్పమ్మాయి. ఎంతసేపు వింటమేనాక? ఏమండి, యూట్యూబ్లో ఆన్ చేసుకుని ఎంతసేపు వింటమేనా నీతి? మందిరానికి వచ్చి ఎంతసేపు నీతిని వింటమేనా? ఎంతసేపు ఏంటిది నీతి నీకు చదవటమేనా? ఇట్ట ముందేసుకొని పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రులు ఇట్ట ముందేసుకొని చదివితే నువ్వు గొప్పదాన్ని అయిపోతావా? ఏది ఏది బతుకులో ఏది నీతి? నాకు అర్థం కాదు అదే. బతుకులో నీతి అది. మేము బైబిల్ 100 సార్లు చదివామంటాడు ఒకడు, మేము బైబిల్ 40 సార్లు చదివామంటాడు ఇంకొకడు, మేము బైబిల్ 5 సార్లు చదివామంటాడు. ఏదిరా తగ్గించుకున్న గుణం ఏది నీలో? సేవకులు చెప్తుంటే చాలామంది నోట్లో నేను విన్నానండి, ఇది అబద్ధం కాదు. ఇప్పుడుకొచ్చి నేను ఒక్కసారి కూడా పూర్తి చేయాల బైబిల్. గర్వంగా చెప్పుకుంటాను. నువ్వు చదివిన మొక్క బతుకులో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. 100 సార్లు, 40 సార్లు, 70 సార్లు చదివితే పరలోకం పోవు. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకో. అయితే ఫోజులు కొట్టుకుంటా నేను నీతిని చదివేస్తున్నా, నీతిని జరిగించురా. సరే, 4-5 సార్లు బైబిల్ చదివేశావు, 100 సార్లు బైబిల్ చదివేశావు, నీకే అవార్డు ఇవ్వను. కానీ అసలు యేసుప్రభు ఏమైనా వాగ్దానం చేశాడా? మరి అన్యుడైన కోరేషు ఏ వాక్యం చదవలేదే. ఏమండి, వింటున్నారు? అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అన్యుడైన కోరేషు ఏం చదివాడు? ఏ నీతిని చదివాడు? ఏ గ్రంథాన్ని తెరిచి చదివాడు ఆయన? నువ్వు పొద్దుగూకులు చదివేస్తున్నావు. చదవటం తప్పు అనట్లేదు, నేను చదవాలి. నీ బతుకులో ఉందా అది అని చెప్తున్నా. ఆ మాటకు నాకు మైండ్ పోయింది. సమస్త ప్రవక్తని యందు నీతిని జరిగించువాడై ఉన్నాడు కోరేషు. ఒక క్రైస్తవులముగా ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనం బాప్తిజం పొంది, ఇంకా వినటంలోనే ఉండి, ఇంకా చదవటంలోనే ఉండి, ఎప్పుడు జరిగిస్తామమ్మా నీతిని? నీ ప్రవక్తని యందు నీతిని ఎప్పుడు జనములకు చూపిస్తావు? డైరెక్టర్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కోరేషుకి ఇచ్చిన వాగ్దానం మీద ఈ పూట నీ పేరు రాయబడాలంటే, లేదంటే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో భక్తులకి ఇచ్చిన వాగ్దానాల మీద నా పేర్లు రాయబడాలంటే సమస్త ప్రవక్తన యందు నీతిని జరిగించువారై ఉండాలి. ఇక చెప్పడం మానుకో. నీతి చేయటం రానప్పుడు చెప్పడం మానుకోవాలి. నీతిని చెప్పడం ఆపు, మంచి చెప్పడం ఆపు. నువ్వెప్పుడైతే దాన్ని జరిగిస్తున్నావో అప్పుడు మాట్లాడడం ప్రారంభించు. నోరుంది కదని 4-5 మాటలు రిఫరెన్స్లు ఎత్తుక్కొని బైబిల్లోని టక వదిలేస్తే నీ బతుకు మారకుండా ఏం ప్రయోజనం నీకు? జ్ఞాపకం చేసుకోండి, చాలా మోతాదులో క్రైస్తవులు ఇలానే తగలడ్డారని దేవుడు మాట్లాడుతున్నాడు.
చాలా మోతాదులో వినేవారుగా చదివేవారుగా ఉన్నారు. కోరేషులాగా జరిగించేవారుగా లేరు. మీకు విషయం చెప్పనా, నీతిని జరిగించే వారి యొక్క గృహాలు అంతకంతకు వర్ధిల్లుతాయంట. ఆమె చెప్పండి, ఏంటిదంట? నీతిని జరిగించే వారి యొక్క నివాస స్థలాలు అంతకంతకు వర్ధిల్లుతాయంట. దేవునికి స్తోత్రం. ఈ పూట మన గృహం వర్ధిల్లట్లేదంటే కారణం ఏంటి? ఎస్, అయ్యగారు చర్చికి రావట్లేదా? వస్తున్నావు. వాక్యం వింటలేదా? వింటున్నావు. వాక్యం చదవట్లేదా? చదువుతున్నావు. మరి ఎందుకు అయ్యగారు నా గృహము వర్ధిల్లట్లేదంటే దాన్ని జరిగించట్లేదు. నువ్వు జరిగించే దాని మీద దృష్టి ఉంచు. చదివే దాని మీద, వినే దాని మీద కాదు, దాన్ని చేసే దాని మీద దృష్టి పెట్టు. వినిన వాక్యాన్ని చేసే మోడల్లోకి నువ్వు నడుచుకుంటూ పో. వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం నీ బ్రతుకులో అది కనపడేటట్లుగా ప్రవర్తించు. అప్పుడు నీ కుటుంబము, నీ ఇల్లు, నీ నివాస స్థలము అంతకంతగా వర్ధిల్లుతూ ఉంటుంది. జనములు దైవజనుడు చూస్తూ ఉండగా అంతకంతగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఈ మాట నేను చెప్పలేదు, యోబు గారు అన్నారు. యోబు గ్రంథం తీయండి ఒకసారి, 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్టుగా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రాలు చెప్ప. నీతికి తగ్గట్టుగా నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. నీతికి తగ్గట్టుగా నీ గుడారాలు అభివృద్ధిలోనికి వస్తాయి. కొంపలు ఖాళీ చేసి వెళ్ళి మాత్రాన సరిపోదు. నీతికి తగ్గట్టుగా నీ గుడారాలు వర్ధిల్లుతాయి. నీతిని జరిగించే బిడ్డవైతే, నీతిని చేసేవాడివైతే, నీతి మాట్లాడేవాడివి ఉండద్దు, నీతిని వినేవాడిగా ఉండొద్దు, నీతిని చేసేవాడిగా, చేసేదానిగా ఉండు. యోబు గారు అన్నట్లుగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములు వర్ధిల్లింపజేస్తాడు తండ్రి అయిన యెహోవా. నీ నీతి ఎంత మోతాదులో ఉంటే అంత వర్ధిల్లుతావు నువ్వు. నీ నీతిని కొలుస్తాడంట దేవుడు. ఎంతే నీతి ఉందనుకో ఇంతే వర్ధిల్లుతావు. ఇంత నీతి ఉందనుకో ఇంత వర్ధిల్లుతావు. ఇంత నీతి ఉంటే ఇంత నీతి వర్ధిల్లుతావు. ఇంత నీతి ఉంటే అంతే వర్ధిల్లుతావు. ఎంత నీతి ఉంటే నీ బిడ్డలు వర్ధిల్లుతూనే ఉంటారు భూమి మీద. దేవునికి స్తోత్రం. నీతిని బట్టే నీ గుడారం వర్ధిల్లుతుంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నీతిని చెప్పేవారిలాగా ఉండాలి, నీతిని వినేవారిలా ఉండాలి, జరిగించేవారిగా ఉంటేనే మన గుడారాలు. నువ్వెక్కడ నివసిస్తున్నావో, అది దురాత్మలు ఉండే ప్లేస్లో నివసిస్తున్నావా, చాతబళ్ళు చేసే ప్లేస్లో నివసిస్తున్నావా? నీవు నీతిని జరిగించే వ్యక్తివైతే దురాత్మలు చుట్టుముట్టిన ప్లేస్లో ఉన్నా, చాతబడి మాంత్రికుల ప్లేస్లో ఉన్నా, అక్కడే నిన్ను వర్ధిల్లింప చేయగలిగిన సాక్షాత్తు సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షముగా ఉన్నాడు. నువ్వెక్కడున్నావో మ్యాటర్ కాదు, నువ్వే స్థలంలో ఉన్నావనేది మ్యాటర్ కాదు. నువ్వు నీతిని జరిగిస్తున్నావా లేదా? దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు నీతిని జరిగించే వ్యక్తివైతే, నీవు నీతిని చేసే వ్యక్తివైతే, నీవు నీతిని నీ బ్రతుకులో చూపించే వ్యక్తివైతే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీ గుడారము, నీ నివాసము వర్ధిల్లింపజేస్తాడు. అంతే. గుండెల మీద రాసి పెట్టుకోండి మాట, పుస్తకాల్లో కాదు, గుండెల మీద రాసి పెట్టుకోండి మాట. నీతిని జరిగించదు మగాక. అసలు నీతి అంటే ఏంటి గారు? మాకు తెలియదు. నీతి అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండంలో భక్తుడు చెప్తున్నాడు ఇలాగా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక మీరు చూస్తే నీతి అంటే ఏంటో తెలుస్తుంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి ఏం చేయమంటున్నారు అక్కడ? అనుసరించి. ఆజ్ఞలు చెప్పే వాళ్ళగా ఉండకూడదు, ఆజ్ఞలు వినే వాళ్ళగా ఉండకూడదు, అనుసరించాలి. ఈ సమస్త ఆజ్ఞలను అనుసరించే వాళ్ళగా ఉంటే వారికి నీతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.
నీతిమంతులు ఎవరంటే దేవుని మాటను అనుసరించేవారు నీతిమంతులు. నీతిమంతులు ఊరకనే చెప్పరు, అది వాళ్ళ బతుకులో చూపిస్తారు. నీతిమంతులు వినేవాళ్ళకు ఉండరు, అది వాళ్ళ బతుకులో చూపిస్తారు. వినింది వాళ్ళ బతుకులో చూపించే వాళ్ళ పేర్లేంటి? నీతిమంతులు. చెప్పింది వాళ్ళ బతుకులో చూపించే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. ఇక్కడ అంటున్నాడు ద్వితీయోపదేశకాండలో ప్రభు, ఈ సమస్త ఆజ్ఞలను అనుసరించిన ఎడల అది మీకు నీతిగా ఎంచబడును. అనుసరించాలా, దానిని జరిగించాలా, వారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. వినినట్టు కాదు, చదివినట్టు కాదు, అనుసరించినట్టుగా ఉండాలి. వినినట్టుగానే చదివినట్టుగానే ఉండిపోతున్నాం మనం అంతరంగ ఆత్మీయ, ఆర్థిక, భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల్లో. వింటున్నట్టుగా ఉంటాం, చదువుతున్నట్టుగా ఉంటాం, కానీ జరిగించేటట్టుగా ఉండము. మరి నిన్ను నీతిమంతులని ఎలాగా దేవుడు కొలబద్దతో కొలుస్తాడు? నీ నీతిని బట్టే కదా నీ గుడారం వర్ధిల్లేదు. యోబు గ్రంథకర్త అంటున్నాడు, నీ నీతిని బట్టి నీ గుడారము వర్ధిల్లుతుంది. అయ్యా మా గుడారం వర్ధిల్లాలి, అయ్యా మా గుడారం వర్ధిల్లాలి, ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. నువ్వేం చేస్తావో చెప్పు. మేము ప్రార్థన చేస్తాం, నీ గడప దాటి కుడికాలు పెట్టి వస్తాం. నీ గుడారాలు వర్ధిల్లాలి, నీ నివాస స్థలాలు వర్ధిల్లాలి. అయ్యా మేము దెయ్యాల ఏరియాలో ఉన్నామయ్యా, మాంత్రికుల ఏరియాలో ఉన్నామయ్యా, దుష్ట శక్తుల మధ్యలో మా గుడారం ఉందయ్యా. మేమేం చేయాలయ్యా అంటే, మేము వర్ధిల్లాలంటే ఏం చేయాలయ్యా? నువ్వు నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండాలి, నీతిని జరిగించే వ్యక్తిగా ఉండాలి, నీతిని చేసే వ్యక్తులుగా మీరు ఉందురుగాక. అప్పుడు కోరేషుతో చేసిన వాగ్దానం, అంధకార స్థలాల్లో నిధులు, రహస్య స్థలాల్లో ధన నిధులను నేను మీకు ఇస్తానన్నాడు ప్రభు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే నీతిని చెప్పేవారిలో ఉండటం మానే. నీతి మాటలు ఎంతకాలం చెప్తావేక? నీ దగ్గరకు వస్తే బైబిల్ వాక్యాలు ఎన్ని చెప్పి మనుషులను చికాకు పెట్టిస్తావు, నువ్వు మాత్రం అక్కడ చెయ్యవు. నీ దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళకు సొల్లు చెప్పవు, కానీ దేవుని మాటలు చెప్తావు, కానీ ఆ దేవుడి మాటని బతుకులో ఒకటి కనపడదు. వాళ్ళు ఏమనుకుంటారో చెప్పు వినేవాళ్ళు, మా లావు జాతుంది లేదు అనుకుంటారు, బయటకు అనరుగా. నువ్వు చెప్పడం మానుకోమ్మా, దేవునికి అవమానం తెచ్చి పెడుతున్నావు. చెప్పడం మానే. నీ బతుకు ఎవరికి తెలియదు, నీ స్థితి ఎవరికి తెలియదు, ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్న లెగిస్తే నలుగురు చూస్తారు నిన్ను, నువ్వు నీ నోట్లోంచి నీతి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రజలకి. ఫస్ట్ నీతిని బ్రతుకులో చూపించి మాట్లాడు. దేవునికి అవమానం వస్తుంది, దైవజనుడికి అవమానం వస్తుంది, సంఘంకి అవమానం వస్తుంది. మా లావు చెప్తుందిలే ఏమే వాక్యం. బయటకనే దమ్ము ధైర్యం ఎవరికి లేకపోయినా వాళ్ళ మనస్సులో వాళ్ళు గ్రహిస్తారు ఆ విషయాన్ని. ఇంకా చెప్పే రేంజ్లోనే, ఇంకా వినే రేంజ్లోనే తగలడితే దాన్ని జరిగించే స్థితిలోనికి, నెరవేర్చే స్థితిలోనికి ఎప్పుడు వస్తావు? మన జీవితాలు వర్ధిల్లింపజేయొద్దా దేవుడు? తండ్రి అయిన యెహోవా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించొద్దా? అంధకార స్థలాల్లో నిధులు ఎప్పుడు పట్టుకుంటావు? రహస్య స్థలాల్లో ధన నిధులు ఎప్పుడు వచ్చి పడాలి మన కుటుంబాల్లో? మన దేవుడు ఐశ్వర్యవంతుడు కదా, మనం ఎందుకు దరిద్రంగా ఉండాలి? మనం నీతిని జరిగించుదుమగాక. అదే నీతిని చేయడమే నీతి అండి. ఆయన ఆజ్ఞలను, సమస్త ఆజ్ఞలను అనుసరించే వారిలాగా ఉంటేనే నీతి. వినిన వాక్యాన్ని నీ బతుకులో పెడితేనే నీతి. నువ్వు నీతి మాటలు ఏదో చెప్తున్నావు కదా, ఆ నీతి మాటలు ముందర నీ బతుకు అప్లై చేసుకోవటమే నీతి. ఇంకేది నీతి? ఇంకో విషయం ఏంటో చెప్పనా, నీతి అంటే ఏంటో చెప్పనా? ఒకరోజు బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో బాప్తిజాలు ఇస్తున్నాడు ప్రజలకి. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తే వినండి. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో బాప్తిజాలు ఇస్తే యెరూషలేములో నుంచి యూదులు కొంతమందిని పంపించారు. యెరూషలేములో నుంచి యూదులు కొంతమందిని, యాజకుల్ని, లేవీయుల్ని పంపించారు. అతడు ఎవడో కనుక్కొని రండి, బాప్తిజాలు ఇచ్చేస్తున్నాడంట అందరికి. ఎవడో కనుక్కొని రండి అంటే వీళ్ళు అరణ్యంకి వచ్చి, మీరు ఎవరు అని అడుగుతున్నారు బాప్తిజం ఇచ్చి యోహాన్ని. మీరు ఏలియానా, మీరు ప్రవక్త, మీరు క్రీస్తా, మీరు ఎవరు?
అని అడిగితే ఆయన ఇచ్చుచున్న సమాధానాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. 1:25. వారు నీవు క్రీస్తువైనను నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఆ ప్రవక్తయను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని. ఎందుకు నువ్వు బాప్తిజం ఇస్తున్నావయ్యా? నా వైపు చూడండి. నువ్వు క్రీస్తువా అన్నారు, కాదన్నాడు. ఏలియావా అన్నాడు, కాదన్నాడు. నువ్వు ప్రవక్తవా? కాదు. మరి నువ్వు ఎవరు స్వామి బాప్తిజాలు ఇస్తున్నావంటే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మీరు ఆయన నెరుగరు, మీరు ఆయన అసలు తెలుసుకోరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పిన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునే మహిమపరచ. నేను ఎందుకు ఈ మాట మీ దగ్గరకు తీసుకొచ్చానంటే, బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరు కుమారుడో చెప్పనా? అతడు ఒక యాజకుడి కుమారుడు. ఎవరండి? తన తండ్రి పేరేంటి? జకరియా ఒక మంచి యాజకుడు కుమారుడైనటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను. అంతేకాదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమని అతడికి వాగ్దానం ఉంది యోహానుకి. అతడు ఒక యాజకుడు కుమారుడు, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం. అంత గొప్పవాడు ఏమన్నాడు చెప్పనా? నేను ఆయన చెప్పుల వారుని విప్పుటకు కూడా యోగ్యుడను కాదు. అసలు ఈ మాట ఆ వ్యక్తి అనవలసిన మాట కాదు. ఒక యాజకుడు కుమారుడికి ఒక మంచి రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్నంతా వదిలేసుకొని దేవుడు వాగ్దానం ఏమనుంది? నీవు మండుచూ ప్రకాశించుచున్న దీపాన్ని మనుంది ఆ వ్యక్తికి వాగ్దానం. ఆ వ్యక్తికి చీమ కుట్టిన జనాలందరూ వాడి మీద వెళ్ళి పడిపోతారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంత జనబలం ఉంది, అంత తండ్రి బలం ఉంది, వాగ్దాన బలం ఉంది. అలాంటి వాడు అంటాడు, నేను ఇప్పుడు నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నానేమో, నా వెనక వచ్చుచున్నవాడు మీకు అగ్నిలో బాప్తిజం ఇవ్వబోతున్నాడు. ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన చెప్పుల వారు తీయడానికి నేను యోగ్యుడిని కాదు. చెప్పుల వారిని ముట్టడానికి కూడా నేను యోగ్యుడిని కాదన్నాడు. నీతంటే ఏంటి? ఎంతగా నేల మట్టుకు తగ్గించుకున్నాడు చూడు బాప్తిజం ఇచ్చి యోహాను. నేల మట్టుకు తన గర్వం దిగిపోయింది. ఎక్కడ మాటలు మాట్లాడుతున్నప్పుడు గర్వం కనపడట్లా. మేము యాజకుడి కొడుకుని, నేను యాజకుడు ఏమంటే నన్ను దబాయిస్తున్నారండి మీరు? యాజకుడు కుమారుడు నేను. మా తండ్రి పేరేంటి చెప్పిన? జకరియా. మందసం వద్దకు వెళ్ళి నిలువెత్తి ధూపము వేయగలిగినటువంటి యాజకుడి కొడుకుని ఏమనుకుంటున్నావు అని మాట్లాడా? మాట్లాడలా. నేనెవరినా? నా పేరు యోహాను. నేను ఇప్పుడు ఇలా బాప్తిజం ఇస్తున్నాను, రేపటి రోజు నా వెనకాల వచ్చాడు అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. ఆ వ్యక్తి ఉన్నాడు చూడు, అగ్నిలో బాప్తిజం ఇచ్చే వ్యక్తి ఉన్నాడు చూసావా? ఆ వ్యక్తి చెప్పులు కూడా ముట్టుకోవడానికి నేను అర్హుణ్ణి కాదంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ సమాధానం వింటున్న ప్రజలందరూ విభ్రాంతికి గురయ్యారు. నేల మట్టుకు తగ్గించుకోవటమే నీతి. ఎదుగుతున్న కొలది ఎదుగుతా ఉండిపోవాలి. నీకేదో కొంచెం ప్రార్థన వచ్చిందని, నువ్వేదో 2 భాషలు బబ్బా అన్నావని రెచ్చిపోయావు అనుకో, మెడ కోసేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? తగ్గి ఉండాలా. ఎంతవరకు అంటే చెప్పులు ఎక్కడ ఉంటాయి? నెత్తి మీద ఉంటాయా? కాళ్ళు. ఎంతవరకు తగ్గాడంటే యోహాను నేల మట్టుకు తగ్గి మాట్లాడాడు. అతడు బ్యాక్గ్రౌండ్ చెప్తే ఒక్కొక్కడికి చుక్కలు కనపడతాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి అలాంటి అసలు మాట మాట్లాడకూడదు. చెప్పులు మనం ఇళ్లలో పెట్టంగా, నట్టింట్లో పెట్టంగా బయటపడేస్తాం మూలన. ఆ చెప్పులు కూడా పట్టుకోవడానికి అర్హుడు కాదు అసలు బాప్తిజం ఇచ్చి యోహాను. ఒకానొక రేంజ్లో అసలు చెప్పులు పట్టుకునేవాడు కాదు అతను. అంత గొప్పవాడు బాప్తిజం ఇచ్చి యోహాను. చెప్పులను పట్టుకోవడానికి, చెప్పులను మోయటానికి నేను అర్హుడిని కాదని ఎంతగా దిగంతముల వరకు దిగిపోయిందో చూడు అతని గర్వం.
ఎక్కడ అతను గర్వం కనపడట్లేదు. నాకొచ్చు, నేను చేయగలను, మీరేంటి నాకు చెప్తున్నారు. ఏదో కొంచెం ప్రార్థన వస్తే, ఏదో 2 భాషలు వస్తే, ఏదో ఒక దర్శనం కనపడితే ఇక మీ రేంజ్లు ఉంటే ఒక్కొక్కటి చర్చిలో ఏది నీకు తగ్గింపేది? ఎదుగుతున్న కొద్దీ ఒదిగిపోవటమే నీతి. నువ్వు ఎంతగా ఎదుగుతున్నావో అంతగా వదగాల. దేవునికి స్తోత్రం. నేను ఏలూరులో అనుకుంటే ఈ మాట చెప్పాను. ఏలూరులో నేను ప్రసంగం చెప్తా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఆమె ఒక ఆశ్రమాన్ని నడుపుతూ ఉంది. అనాథ పిల్లలను తెచ్చుకొని ఆశ్రయంలో వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంది ఒక తల్లి. ఒక పూట ఆ అనాథాశ్రయం ఎదురు ఒక లగ్జరీ కార్ ఆగింది. ఆ లగ్జరీ కారులో ఒక వ్యక్తి కూర్చున్నాడు. చాలాసేపటి నుంచి ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి ఆ యొక్క తల్లి ఆ వ్యక్తిని చూస్తుంది. ఈయన ఏమన్నా కొంచెం సహాయం అడుగుదామా పిల్లలకి? వద్దా. అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా అని చెప్పి ఒక అరగంటకి కారు దగ్గరికి వెళ్ళింది. అతడు గ్లాస్ దింపాడు. అయ్యా అయ్యా, నా పిల్లలకి ఏమన్నా సహాయం చేయగలరా అని ఆమె కుడి చేయి ముందుకు చాపింది. చాలా జాగ్రత్తగా వినాలి. నా పిల్లలకి మీరేమన్నా సహాయం చేయగలరా అని కుడి చేయి ముందుకు చాపితే ఆడేం చేశాడు తెలుసా? గాండ్రించే కుడి చేతులు ఉమ్మేశాడు. ఆమెకి గాండ్రించి కుడి చేతులు ఉమ్మేశాడు. గాండ్రించి కుడి చేతులు ఉమ్మేస్తే ఆ కుడి చేతిని వెనక్కి పెట్టుకొని మళ్ళా వెడం చేయి జాపి అంటుంది, అయ్యా మీరు ఇందాకలు ఇచ్చింది నేను తీసుకుంటాను, ఇప్పుడు నా పిల్లలకి ఏమైనా ఇస్తావని వెడం చేయి జాపుతుంది. ఆడికి చుక్కలు కనపడి మైండ్ పోయి కారులో నుంచి దిగి వాటర్ బాటిల్ తాను చేయి గడిగి వాడు తుడుచుకునే కచ్చిపు తాను చేయి తుడిచి ₹1,00,000 చెక్కు విరాళంగా ఆమె చేతిలో పెట్టి ఇప్పటికి కూడా నెల నెల విరాళం ఇస్తాడంటే ఆశ్రమానికి వాడు. అంటే ఆమె ఎంత నేల మట్టుకు తగ్గించుకుంది ఒకసారి చూడండి. ఆమె ఎంత నేల మట్టుకు దిగింది ఒకసారి చూడండి. ఏమండి, పొగరబోతులకు చెప్తున్నాను నేను ఈ మాట, గర్వించుచున్న వాళ్ళకి చెప్తున్నాను. గర్వముతో ఎప్పుడు నువ్వు మనసులను గెలుచుకోలేవు. దేవుని హృదయాన్ని కూడా గెలుచుకోలేవు నీ గర్వంతో. ఎప్పుడు గర్వమే కనపడకూడదు క్రైస్తవ ప్రజల్లో. గర్వం ఏమైపోవాలి? పూట నేల మట్టుకు దిగిపోవాలి. ఆమె ఆ పూట ఏంటి చేతిలో ఉమ్మేస్తే వాడి మీద పోట్లాడొచ్చు, చేస్తే చెయ్యి లేకపోతే మానే ఏంటయ్యా ఉమ్మేయటమని వాడి మీద అరవచ్చు. మీరు ఇచ్చింది నేను తీసుకుంటానయ్యా, ఇప్పుడు నా పిల్లలకు పెట్ట ఆకలి తలమాడిపోతున్నారు. ఇప్పటికీ నెల నెల వాడు ₹1,00,000 ఇస్తాడంట ఆశ్రమానికి. నెల నెల ₹1,00,000. వాడికి వచ్చే జీతం 4 లక్షలు. మరి చూసుకో, 1,00,000 ఖచ్చితంగా ఆశ్రమానికి వెళ్ళిపోద్దంట. ఎప్పుడు కూడా మన జీవితాన్ని ఆశీర్వదించేది ఏంటంటే ఒదిగి ఉండటం. అది నేర్చుకోండి మీరు. అర్థమవుతుందో? కొంచెం ప్రార్థన రంగాలు మిమ్మల్ని పట్టుకోలేము. 2 భాషలు మాట్లాడగానే నేను పట్టుకొని నిన్ను ఆపలేమే. ఏదో ఒక దర్శనం కనపడితే నిన్నెక్కడ ఆపుతావు? వెళ్ళిపోయి అక్కడ గద్దె మీద కూర్చుంటావు. ఏదో నలుగురు సంపాదిస్తే నువ్వు ఆగవేక, నీ ఫోజులు నీ వ్యవహారం చూడలేవు. ఎందుకంత గర్వం? ఎందుకంత మూర్ఖత్వమైనటువంటి మాటలు? తగ్గించుకో, ఒదిగిపోయి ఉండు, నేల మట్టుకు ఒదిగిపో. బాప్తిసం ఇచ్చి యోహాన్ రేంజ్ ఏంటండి? ఆయన మాట్లాడేంటి ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఆయన చెప్పులు ఓరలు విప్పటానికి కూడా నేను అర్హుడిని కాదన్నాడు. అలాంటి తగ్గింపు క్రైస్తవ సమాజం లేదు. అలాంటి తగ్గింపు, అట్లాంటి విధేయత ఎవరిలో ఉంది? ఏమీ లేకపోయినా ఎగిరే రోజులు ఇవి. ఏముండవు వాళ్ళలో, కానీ పొగర మాత్రం కిలోల లెక్కల్లో ఉంటుంది వాళ్ళలో. నేను చెప్పాను, అబద్ధాలు అయితే లెగిసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి కిందకి. ఏమీ లేనాకంట ఎగిరిద్దంట. పొగరబోతులు చూడండి, ఏమి లేవు, మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత పొగరలో వాళ్ళకి. నాకు చండాలం అనిపించి, దీనికి ఏది లేదు కానీ ఏంట్రా బాబు ఎంత పొగరు అనుకుంటా ఒక్కొక్కరిని చూసి. ఇదేంట్రా బాబు ఎంత పొగరగా విర్రవేగిపోతున్నాడు. నిజమండి.
ఈ రోజుల్లో ఉన్నోళ్ళే కాదు పొగరబోతులు, లేనోళ్ళు ఇంకా పొగరబోతులుగా తయారైపోతున్నారు. నీ పొగరు, నీ గర్వం, నీ అహంభావం నిన్నే నాశనం చేస్తుంది. వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టేది నీ గర్వం. వచ్చే ఆశీర్వాదాన్ని నీ యొక్క ఆ పనికిమాల శాస్త్రలకు ఆశీర్వాదం పోద్ది. నీ పొగరబోతుతనానికి, నీ పొగరబోతు మాటలకి తగ్గుంటే ఏమైపోద్ది? కొంచెం తగ్గితే ఏమైద్దమ్మా నువ్వు? ఏమన్నా ఇదైపోతావా? నీ నేము చాలా మంది పేరు పోద్ది. నేను తగ్గకూడదు, నేను అది, నేను ఇది. ఏంటి బోడి నీ పేరు, నీ పరువు? తగ్గు. తగ్గించబడేటోళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు నీకేం తెలుసు? కోరేషు వాగ్దానం ఈ పూట మందే తగ్గుంటే దేవునికి స్తోత్రం. కోరేషు వాగ్దానం మందే రహస్య స్థలాలు, అంధకార స్థలాల్లో నిధులు, ధన నిధులు మనకిస్తాడు ప్రభు. నువ్వు తగ్గు, నేల మట్టుకు తగ్గు, నేల మట్టుకు వంగిపోవాలి నీ గర్వం. బిల్డప్ మాటలు చెప్పుకోబాక నీ గురించి. తగ్గిపో, ఒదిగిపో. అసలు చెప్పొద్దు, అసలు అలా ప్రవర్తించొద్దు. తగ్గి ఉండాల, తగ్గి ఉండాల. అపోస్తలుడైన పౌలయ్య నిజంగా 12 మందిలో గొప్ప వ్యక్తి అయిన. నేను ఎప్పుడు ఆయన పేరు చెప్పినా నిజంగా ఒళ్ళంతా పులకరించిపోద్ది. అపోస్తలుడైన పౌలయ్య అధికమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు. ఆయన అంటాడు, 3 మాటలు అంటాడు. ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:9లో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:9లో మీరు చూస్తే, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. చాలు. ఏమంటున్నాడు ఆయన? అపోస్తలులందరిలో నేను ఏమండి ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. తక్కువ వాడండి. అదేంటి అబ్బా, అధికమైన ప్రత్యక్షతలు కలిగిన వాడా? ఏంటి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? అబద్ధం మాట్లాడుతున్నావా? కాదు, తగ్గించుకుంటున్నాడు. అందరికంటే నేనే తక్కువ అంటున్నాడు. అందరికంటే నేనే తక్కువ అండి. కానీ అపోస్తుడు పౌలయ్య రేంజ్ అందరికీ తెలుసు. ఆయనకు వచ్చే ప్రత్యక్షతలు ఏ అపోస్తుడికి రావు. అంత గొప్ప ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి. అందరికంటే నేనే తక్కువ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకో మాట అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే, ఎఫెసీయులకు 3:11 చివరి లైన్లో ఉంటుంది, పరిశుద్ధులందరిలో ఏమండి 3:11 పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప. దేవునికి స్తోత్రం. మొదటి మాట, అపోస్తులందరిలో తక్కువ వాడను. 2వ మాట, పరిశుద్ధులందరిలో అల్పుడును వల్ల అత్యల్పుడను. అబ్బో, ఎంత తగ్గించుకుంటున్నాడు అపోస్తులైన పౌలు. పరిశుద్ధులరా, నాకంటే గొప్పవారు ఉన్నారు, నేను అత్యల్పుడను, ఎక్కడో చిన్నవాణ్ణి. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుణ్ణి. నా తోటి పరిచర్య చేసే వాళ్ళందరిలో తక్కువ. నీ పూట పరిచర్య చేసే పిల్లలకి ఈ మాట అబ్బిద్ది. రెచ్చిపోబాకరా రే, తక్కువ బండని మాట్లాడటం నేర్చుకోవాలి. పరిశుద్ధులందరిలో నేనే అత్యల్పుణ్ణి. ఇంకో మాట అన్నాడు చూడండి, 1 తిమోతి 1:16. 1 తిమోతి 1:16 అయినను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింపబోవు వారికి. అదంతా వద్దు. పాపులందరిలో నేను అమ్మా ఆ ప్రధాన పాపినైన నా యందు. ప్రధాన పాపిని. చేతులతో స్తోత్రం చెప్పండి. మొదటి మాట, అపోస్తులందరిలో తక్కువవాడిని. 2వ మాట, పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి. 3వ మాట, ప్రధాన పాపిని. నేనే ఫస్ట్ పాపిని. నేను కదా ఆడయ్యా, ఈడు చూపించట్లా, నేనే మొట్టమొదటి పాపిని అంటున్నాడు. అసలు ఆ వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు 3 మాటలు ఆ వ్యక్తికి చెందవు. కానీ ఆ వ్యక్తి ఎంత మట్టుకు తగ్గించుకుంటున్నాడు చూడండి. ఎంత మట్టుకు అసలుకి సాష్టాంగ పడినట్టే అతని యొక్క గర్వం. ఏమీ కనపడట్ల అపోస్తలుడైన పౌలయ్యలో గర్వం. అందుకే 2 ఖండాలను గడ్డ 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 వాక్యం అనే ఖడ్గముతో తెగ నరికి పరిచర్య చేశాడు అపోస్తలుడైన పౌలయ్య.
ఒక ఊపాడు ఖండాలని. నిజమైన ప్రసంగం, ఆయన వాడిన ఖడ్గం అద్భుతమైన జనాలను చేరదీసింది. ఎలా వస్తుందండి ఒక వ్యక్తి ఎలా వర్ధిల్లుతాడు, ఒక వ్యక్తి ఎలా ఆశీర్వదించబడతాడు, ఒక వ్యక్తి ఎలా బ్లెస్ అవుతాడు, ఎలా ఆనందింపజేయబడతాడంటే తగ్గి ఉండాలి. ఎదిగే కొద్ది నీ గర్వం అహంకారం నేల మట్టుకు వంగిపోవాలి. తగ్గి బ్రతకడు నేర్చుకో. నీ పొగరు చూపించొద్దు, నీ కేటగిరీ చూపించొద్దు, నువ్వు చేస్తున్న జాబ్ చూపించొద్దు. నేను ఎవరో తెలుసా, మా ఫ్యామిలీ ఏంటో తెలుసా, మా వంశం పేరు చెప్తే నువ్వు గుండాకి సస్తావు. ఏమో మా అలా వంశం నీది, నాకు చెప్పు. అసలు గుండె నొప్పి నేను నాకు చెప్పు, నేను చస్తానేమో. మా ఇంటి పేరు చెప్పనా, నోట్లోంచి నురుగొచ్చిపోతావు. రేయ్, నీ మలావు ఇంటి పేర్లు, మలావు వంశాలు మీ భర్తలకు చెప్పాక నన్ను కొడతాడు వచ్చి. మీ తాతలు ముత్తాతలు అంటే దేవుడికి స్తోత్రం. నేను కించపరచట్లేదు, నువ్వు ఎందుకు అలాగా ఓవర్గా వెళ్ళిపోతున్నావు, ఎందుకంటున్నా ఆ ఫోజ్ ఎందుకు? నువ్వు తగ్గుంటుంటే నేర్చుకోవచ్చుగా, నువ్వు తగ్గిపోవచ్చుగా, యేసయ్యను చూపించవచ్చుగా జనాలకి. నువ్వు నేల మట్టుకు తగ్గలేవా? ఒక బాప్తిజం ఇచ్చి యోహాను కేటగిరీ, గొప్ప కేటగిరీ. వాళ్ళ నాన్న పేరు ఎక్కడా చెప్పలా. మా నాన్న యాజకుడు, నేను యాజకుడు కొడుకుని, ఎప్పుడు కూడా వాగ్దానాన్ని కూడా చూపించలే వాళ్ళకి. తగ్గి మాట్లాడటం నేర్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలయ్య ఎప్పుడు కూడా నాకు అధికమైన ప్రత్యక్షతలు వస్తాయని ఎవరితో అనలేదు. మీరేంట్రా నాతో మాట్లాడుతున్నారు, నాకు అధికమైన ప్రత్యక్షతలు కలవు అని ఎవరితో అనలేదు. ఒకవేళ అంటే రెఫరెన్స్ చూపించండి నాకు తీసుకొచ్చి. నేనే పరిశుద్ధులందరిలో గొప్పవాడిని, నేనే ఖ్యాతి పొందినవాడిని అని ఎక్కడ మాట్లాడలేదు. నేను పాపిని కాదు, మీరే పాపులని ఎక్కడా మాట్లాడలేదు. నేనే ప్రధాన పాపిని అన్నాడు అక్కడ. ఈ లెక్కకు వస్తే నువ్వెంతగా తగ్గుండాలో తెలుసా? కోరేషు వాగ్దానం మీద రాత్రి నీ పేరు నా పేరు రాయబడాలంటే నేల మట్టుకు తగ్గాలి. కొంచెం కాదమ్మా, నేల మట్టుకు తగ్గాలి. కొంచెం అనుకుంటున్నావేమో, ఈ వాక్యానికి కొంచెమే లోబడతావేమో, కొంచెమే తగ్గించుకుంటామేమో, కొంచెం ద్వారా ఉపయోగం ఏమీ లేదు. పూర్తిగా డౌన్ అయిపోవాలి. బీపీ పడిపోతే డామును పడతావి, అట్ట పడిపోవాలి గర్వాలు. దేవునికి స్తోత్రం. బీపీ డౌన్ అయిపోతే డామును పడిపోతావు కళ్ళు తిరిగి. అట్లా నీలో ఉన్న గర్వానికి బీపీ డౌన్ అయ్యేటట్టు చేయండి మీరు. అర్థమవుతుందా? వాటికి డౌన్ అవ్వాలి బీపీలు, నీ శరీరానికి కాదు. నీలో ఉందే గర్వం, బిల్డింగ్లు ఎక్కి శిఖరాలు ఎక్కి ఉందే గర్వం, ఆ గర్వాన్ని తోసేయండి పూట రాత్రి కిందకి. అదే నీతి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతి అదే. నువ్వు నీతిని చేసేవాళ్ళగా ఉండాలి. నువ్వు నీతి యందు వేరుపారే వ్యక్తివై ఉండాలి. నువ్వు నేల మట్టుకు తగ్గించుకునే వ్యక్తివై ఉండాలి. ఒక అన్యుడైన కోరేషుకు అంత గొప్ప వాగ్దానం ఇస్తే, ఆయన రక్తం చేత కడగబడిన నీకు నాకు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తాడు. ఎంత శ్రేయాస్కరమైన వాగ్దానాన్ని మన కళ్ళ ముందు ప్రభు ఉంచుతారు. ఒకసారి ఆలోచించుకోండి. నీతి అంటే అర్థమైందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీతి అంటే సమస్తమైనవి అనుసరించాలి, సమస్తమైన వాక్యములను అనుసరించాలి, సమస్తమైన ఆజ్ఞలను అనుసరించాలి. వినాలి కాదు, చదవాలి కాదు, అనుసరించాలి, చెయ్యాలి. అది నీతి. రెండవదిగా నీతి అంటే నేల మట్టుకు తగ్గించుకోవాలి. అది నీతి. అర్థమైంది? నాకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. నీకు రెండో విషయం చెప్పనా కోరేషు గురించి. మొదటి విషయం, దేవుడు కోరేషుకు అంత గొప్ప వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏంటి? నీతిని జరిగించాడు. రెండవది, కోరేషుకు దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇవ్వటానికి కారణం ఏంటంటే, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి, చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. కోరేషుతో ప్రభు అంటున్నాడు, నా మంద కాపరి. అసలు ఇది ఎవరిననాలి దేవుడు? దావీదునంటే ఒక ఎత్తు, ఈజ్కియానంటే ఒక ఎత్తు, మోషేనంటే ఒక ఎత్తు.
ఎందుకంటే వాళ్ళ కాపర్లు వాళ్ళ మందను కాసేవాళ్ళు, ఆయన బిడ్డల్ని కాసేవాళ్ళు. ఒక అన్యుడిని ఏమంటున్నాడంటే మంద కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు ఇలా అన్నాడంటే ఆ వ్యక్తిని, బబులోను పరిపాలనలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా చెదరగొట్టబడ్డారు. బబులోను రాజు యొక్క పరిపాలనలో ఇజ్రాయేలు ప్రజలు, యూదులు చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడితే ఈ అన్యుడైన కోరేషే వాళ్ళందరినీ సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. ఈ అన్యుడైన కోరేష్ వాళ్ళందరినీ సమకూర్చేటప్పుడు ప్రభు యొక్క శబ్దం మంద కాపరి. దేవునికి మహిమ. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఒక అన్యుడి మీద దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. మంద కాపరి అని కేకేశాడు, సమకూర్చాడు. చెదిరిపోయిన వాళ్ళందరినీ సమకూర్చాడు. యేసుప్రభు వారు పేతురుతో అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించుచున్నావా? అవునయ్యా నిన్ను ప్రేమిస్తాను, అయితే నా మందను మేపు అన్నాడు. ఏమన్నాడు? మంద కాపర్లు చెప్పే విషయం, మంద కాపర్లు ఏం చేయాలో చెప్తున్నా. యేసుప్రభు వారిని అడిగాడు. ఎవరు? యేసుప్రభు వారు పేతురుని అడిగాడు, నన్ను ప్రేమించుచున్నావా అని. ఎస్, నిన్ను ప్రేమించుచున్నానయ్యా అంటే పేతురుతో అన్నాడు యేసుప్రభు, నా మందను మేపు. మళ్ళీ రెండోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అంటే అవునయ్యా నిన్ను ప్రేమించుచున్నాను, అయితే నా మందను కాయు అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండు మాటలు అన్నాడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రెండు మాటలు అన్నాడు. ఒకటి మేపు, ఒకటి కాయు. మంద కాపరి అంటే దైవజనుడు ఏం చేయాలంటే మేపాలి, కాయాలి. నేనే కాదు, సుప్పనాతో ఉన్నారు మీరు కూడా నాకు వదిలేసి అది నీ పని కానీ కూర్చోబాకండి. ఇప్పుడు చెప్తాను వినండి. మంద కాపరి ఇక్కడ ఏం చేస్తాడంటే మందను శ్రేష్టమైన పచ్చికతో మేపుతాడు. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో శ్రేష్టమైన పచ్చిక బయలు ఉన్నాయన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి వారం ఈ పచ్చిక బయలు తింటున్నారు. మీరు తినేటువంటి కూడు బయటికి వెళ్ళి కొంతమందిని మీరు కూడా మేపాలి. మీరందరూ ఒక మంద కాపర్ల వల్ల ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు కూడా అనేక మందిని మేపే స్థితిలో ఉండాలి. పచ్చని గడ్డి, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైనటువంటి గోధుమలు, శ్రేష్టమైన రొట్టె నువ్వు ప్రజలకు పెట్టగలగాలి. ఒక కాపరిగా జనాంగమును నువ్వు పోషించగలగాలి. దేవునికి స్తోత్రం. మనుషులు రొట్టె వల్ల కాదు, ఆయన నోటి నుంచి వచ్చి మాట తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడానికి నీకేమైంది? నీ ఎదురింటి వాళ్ళకి, నీ కిందింటి వాళ్ళకి, నువ్వు పైనింటి వాళ్ళకి పెట్టడానికి ఏమైంది? రూపాయి ఖర్చు లేని మాటలు కదా. కూర్చోబోయిన భోజనం వాళ్ళకి కొంచెం నీ నోట్లో నుంచి ఆ భోజనం పెట్టడానికి ఏమైంది నీకు? ఒక మందర కాపరి చేయవలసిన పని నువ్వు తీసుకొని చేస్తే దేవుడు కోరేషు వాగ్దానం మీద నీ పేరు ఉండేటట్లు చేస్తాడుగా. ఆ వాగ్దానానికి నేను స్వతంత్రులుగా చేస్తాడుగా. కోరేషు అన్నాడు మంద కాపరి. ఆ మందను మేపాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ దైవజనుడు నిన్ను మేపుతున్నప్పుడు ఆ మేపేటువంటి విధానాన్ని నీవు కూడా ఎదుటి వారికి కొంత పెట్టగలిగిన కృపను పొందుకోవాలి. నువ్వే మేస్తా ఉన్నావు, ఎదుటోడికి పెట్టేది ఎప్పుడు? నువ్వు మెయ్యటమే సరిపోతుంది. శుక్రవారం ఆదివారం వచ్చి అరుగుతుంది, అరగట్లేదు. దేవునికి స్తోత్రం. ఎదుటివాడికి ఎప్పుడు పెడతావు? ఎదుటివారిని ఎప్పుడు మేపుతావు? శ్రేష్టమైన గోధుమలతో. శ్రేష్టమైన గోధుమలు పెట్టి వారిని ఎప్పుడు తృప్తిపరుస్తావు? ఆలోచించు. మేపే బిడ్డలుగా ఒక మంద కాపరి ఏ పని చేస్తున్నాడో ఆ పని నువ్వు కూడా చేయగలిగితే, సాధ్యమైనంత వరకు, కృప దొరికినంత వరకు, మనుషులు దొరికినంత వరకు వారికి శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు పెట్టగలిగితే నీవు ఒక కాపరిగా తీర్చిదిద్దబడతావు. ఈ వాగ్దానం ఈ పూట మనం స్వతంత్రించుకోవచ్చు. ఇక రెండోది చూస్తే కాయాలి. ఏం చేయాలి? వాళ్ళకి పెట్టి ఊరుకోవడం కాదు, మందని కాచుకోవాలట. ఎందుకని? మందను కాచుకోమని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, బయట నుంచి ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి పూరించడం ఏంటండి? మందను దేవుడు ఎందుకు ఖాయమన్నాడు? బయట నుంచి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది, అదే పూరించమన్నాను. లోపల నుంచి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. బయట నుంచి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, లోపల నుంచి వచ్చే ప్రమాదం అవకాశం ఉంది.
అందుకే ప్రభు అన్నాడు, మందను కాయండి. ప్రైజ్ లార్డ్. మందను కాయండి. దేవునికి స్తోత్రం. బయట నుంచి ఎవడొస్తాడయ్యా? అపవాది అనుకుందాం. ఆడేగా బయట నుంచి వచ్చేది. మరి లోపల నుంచి ఏంటి? ఒకసారి వాక్యం ఇలా సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు. క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించి ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయి? బయట నుంచి. అనండి మాట. బయట నుంచి క్రూరమైన తోడేలు ప్రవేశిస్తే మరి లోపల నుంచి ఏంటి? చదువమ్మా. వారు మందను కనుకరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. బయట నుంచి తోడేళ్ళు వస్తే లోపల నుంచి ఏ ప్రమాదం ఉంటుంది స్వామి? వంకర మాటలు మాట్లాడే వాళ్ళంట కూర్చున్నారు కానీ ఎత్తుల మీద ముసుగేసుకొని బైబిల్ పట్టుకుని మీలో నుంచే వస్తారట. లోపల నుంచి భలే జలక్కిచ్చాడు దేవుడు. లోపల నుంచి బయట నుంచి వచ్చేవాడు కంటే లోపల నుంచి వచ్చేది భయంకరం. నేనైతే అదే అంటే లోపల నుంచి వచ్చే శక్తి భయంకరం అయింది. సంఘంలో ఒక శక్తి ఉందట, అది వంకర మాటలు మాట్లాడే శక్తి అట. ఏమండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. బయట నుంచి అపవాది వస్తువు ఒక వ్యక్తి అయితే లోపల నుంచి నువ్వే వంకర మాటలు మాట్లాడుకుంటా సంఘాన్ని ఖాయమన్నాడు. వంకర మాటలతో సంఘాన్ని విడిపోయేలాగా చేయట్లేదు ఆయన. నువ్వు సంఘాన్ని కాచే వ్యక్తిగానే ఉన్నావా? నువ్వు సంఘాన్ని పోషించే వ్యక్తిగానే ఉన్నావా? దైవజనుడు నీకు మేత పెడితే ఈ మేతలో కొంత మేతను తీసి నీకు గ్రహించిన మాటలను ఎదుటి వ్యక్తులకి నువ్వు ఒక పోషణగా పెట్టగలిగే స్థితిలో ఉన్నావా? లేదంటే సంఘముకు వచ్చేవారిని దేవుని మాటలు చెప్పి సంఘములో స్థిరపడేటట్లు చేయగలుగుతున్నావా? ఎక్కడ కాస్తున్నావు నువ్వు జనాల్ని? ఒక మాట, నీ ఆరోగ్యం కంటే, నీ కుటుంబ వ్యవస్థ కంటే, నీ కుటుంబాన్ని కాచుకోవడం కంటే, నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని కాచుకోవడం కంటే సంఘాన్ని కాచుకోవటం 100 రెట్లు ఉత్తమం. నీకు అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని కాపాడుకున్నా, నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నా ఎంతవరకు కాపాడుకోగలవు? ఎప్పుడు దాకా కాపాడుకోగలవు? సంఘాన్ని కాపాడు. సంఘం కాపాడబడాలంటే నీ నోట్లోంచి వంకర మాటలు నశించునుగాక. నీ మాటలకి చాలామంది చర్చిలో లేదో అన్నారు అందుకే మానేశారు అంట కొంతమంది. నీ మాటలు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు సంఘంకి వచ్చే వ్యక్తులతో? సంఘం మానేస్తుంది నీ మాటల వల్ల. సంఘానికి రాకుండా వాళ్ళు ఆపివేయబడుతుంది నీ మాటల వల్ల. సంఘాన్ని కాచే బాధ్యత దైవజనుడి మీద ఎంత ఉందో నీ మీద అంతకంటే ఎక్కువ ఉంది. నేను శుక్రవారం, ఆదివారం మట్టుకే చూడగలను. నువ్వు వచ్చి జనాల మధ్యలో కూర్చుంటేది నీవు. దేవుని మాటలు చెప్పిన ధైర్యపరచు వాళ్ళని ఏంటి ఒక శక్తితో వాళ్ళని నింపి సంఘానికి నడిపించాలి. అలాంటి వ్యక్తులతో దూలనాడుతూ, అలాంటి వ్యక్తులతో వంకర మాటలు మాట్లాడి నీ వల్ల ఎంతమంది సంఘం మానేస్తారు? ఒకసారి నోట్ చేసుకో పేర్లు. ఎంతమంది నీ పేరు చెప్పి మందిరం మానేసిన వాళ్ళు ఉన్నారు? నీ పద్ధతి అలా ఉంది, నీ వైఖరి అలా ఉంది. ఈ పూట కోరేషుతో, అన్యుడైన కోరేషుతో దేవుడు వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటంటే, కోరేషు మంద కాపరి, మందను కాయగలిగిన వ్యక్తి. అసలు చూడండి, ఆ వ్యక్తి మందకి పోషణ ఇస్తున్నాడంట, మందని కాచుకుంటున్నాడంట. బయట నుంచి తోడేలు రాకుండా లోపల నుంచి వంకర మాటల వాళ్ళు బయటికి. ఇప్పుడు ఇన్ని వాక్యాలు చెప్తున్నానా, తర్వాత నీ వంకర మాటలే, జనాల్ని నొప్పించే మాటలు, నీ పక్కన కూర్చున్న వాళ్ళని గుచ్చే మాటలు ఎలా రాబుద్ది అయిద్దండి సంఘానికి? నువ్వే పోగొడుతున్నావు గొర్రెల్ని. నీ మాటల వల్ల వాళ్ళు అభ్యంతర పడిపోతున్నారు. నీ మాటల వల్ల వాళ్ళు. ఆలోచించండి. మన సంఘంలోనే ఒక వ్యక్తికి నేను ఫోన్ చేసి చెప్పాను. ఒక ఆడ వ్యక్తి, ఆడ మనిషి, ఆ పేరు నేను బయట పెట్టనమ్మా. లేదు అన్నారులే, నువ్వు సంఘానికి రమ్మా. నేను అనలేదుగా అని చెప్పుకున్నా. ఏం చెప్పను? ఆ ఒక్క ఆత్మే నా మైండ్లో పడింది. ఆవిడ వస్తుంది చర్చికి దేవుని కృపను బట్టి. నువ్వు ఎంతమందిని పోగొడుతున్నావు? అసలు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? నీ మాటలు ఎలా ఉన్నాయి ఒక వ్యక్తికి?
నీకు మాట్లాడడం రాకపోతే నోరు మూసుకొని ఒక నవ్వు నవ్వేసి అక్కడి నుంచి సరిపోద్ది. ఏది పడితే అది వాగమాక. సంఘాన్ని కాపుదలతో నింపే బాధ్యత నీ మీద పెట్టాడు దేవుడు. ఒక దైవజనుడి మీదే కాదు, వాక్యాన్ని వింటున్న నీ మీద కూడా సంఘాన్ని కాపాడుకునే రెట్టింపైన ఆశీర్వాదం నీ మీద ఉంది. నువ్వెందుకు ఉపయోగించుకోవట్లేదు? ఎంతసేపు నీ ఇంటిని కాపాడుకోవటమే, నీ ఒంటిని కాపాడుకోవటమే, నీ ఆరోగ్యాలు కాపాడుకోవటమే. ఎంత కాపాడుకున్నా నువ్వు నశిస్తావు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. చివరికి సంఘాన్ని కాపాడేవాడు నిలబడతాడు. చివరికి నేను రాసి పెట్టుకోండి గుండెల మీద, నేను ఉత్తి మాటలు కాదు నేను చెప్పేది. నీ ఇంటిని కాపాడుకుంటావు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు ఎంతకాలం? సంఘాన్ని కాపాడమ్మా. ముందల నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సంఘాన్ని కాపాడండిరా. ఎంతసేపు సదిరిన సామానే సదురుతో, ఎంతసేపు ఆ రోగం శరీరానికే ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటూ ఉంటావు ఎంతకాలం నీ బతుకు? ఇంకా సంఘాన్ని ఎప్పుడు కాస్తావు? సంఘాన్ని ఎప్పుడు మేపుతావు? ఆలోచించు. ఎలా వస్తుంది? రహస్య స్థలాల్లో ధన నిధులు, అంధకార స్థలంలో ఉన్న నిధులు ఎలా వస్తాయి మనకి? ఎందుకు మనం ఎందుకు వర్ధిల్లింప చేయలేకపోతున్నాం? ఎందుకు మనం వర్ధిల్లించట్లేదు? అంతకంతకు మనం సూర్యుని వల్ల ఎందుకు ప్రకాశించలేకపోతున్నామంటే నువ్వు నీతిని జరిగించట్లేదు, నువ్వు నేల మట్టుకు తగ్గి ఉండట్లేదు, నువ్వు మంద కాపరిగా తయారవ్వట్లేదు. దేవుని వాక్యాన్ని పోషణగా పెట్టే స్థితి నీ దగ్గర లేదు. వంకర మాటలు మాత్రం బాగా మాట్లాడతావు. ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి, అందుకే మానేస్తున్నారు చాలామంది. ఆలోచించు. పేరు ఎవరికి వస్తుందో చెప్పినా దైవజనుడికి, సంఘానికి పేరు వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. నువ్వే సంఘం అని అడుగుతారు, మీ కాపరు ఎవరని అడుగుతారు. ఆ పొజిషన్ వస్తే ఆ పొజిషన్లో నేను చెప్తున్నాను, ఇక బతుకు వ్యర్థం. అలా అడిగితే, నిన్ను మంచిగా అడిగితే అది బాగుంటుంది. ఏమయ్యా మీ పాస్టర్ ఎవడరా అన్నాడు అనుకో, నువ్వు ఇక ఎందుకు నువ్వు చచ్చిపోయినట్టు ఆత్మీయ జీవితంలో. బాగా ప్రార్థన చేస్తున్నారమ్మా, మీ భక్తి బాగుందమ్మా, ఎవరమ్మా మీ దైవజనుడు అని అడిగించుకునే పొజిషన్లో ఉండాలి. మరి ఎవడరా బాబా బుర్రతాకు పాస్టర్, నీకు ఏ చర్చరా బాబా అది? ఎంతమంది అనిపించుకుంటున్నారు అలాగా. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటి దగ్గర బిహేవ్ చేయండి. మీరు ఇళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు, మీరు సమాజం చూస్తుంది మిమ్మల్ని. ఏ సంఘానికి వస్తారో మీరు తెలుసు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తమాషాలు ఆడొద్దు. ఒక మందరు కాపరి వల్లే దైవజనుడి మీదే కాదు హక్కు పెట్టిన దేవుడు. అసలు కోరేష్కి ఏం సంబంధం అమ్మా? కోరేష్ మందని సమకూర్చాల్సిన సంబంధం కోరేష్కే ఉంది. మాకెందుకు జయరాజు గారు కాదు. ఒక బాధ్యత తీసుకోవాలి, ఒక బాధ్యత. వంకర మాటలు మీలో నుంచి బయలుదేరకుండా నశించునుగాక. బయట నుంచి వచ్చుచున్న తోడేలు నశించునుగాక. ఎందుకు దేవుడు కోరేష్తో బలమైన వాగ్దానం చేశాడంటే అతడు మంద కాపరి. ఈ పూట మనము కూడా మంద కాపరుల వలె ఉందముగాక. ప్రజకి పెట్టేవారిగా ఉందముగాక. ప్రజలని ప్రేమతో మాట్లాడే వారిని కాచుకునేవారిలాగా ఉందముగాక. ఆలోచించండి. ఇక అది సంగతి. ఇక మూడో విషయానికి వస్తే, ఎందుకు ఒక అన్యుడికి దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇచ్చారు? ఇక మూడో విషయానికి వస్తే యెషయా గ్రంథం 44:28. దాని పక్కనే అమ్మా ఇప్పుడే తీశారు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అరే తల్లులారా, పక్కనే ఉందిరా బాబా మాట. ఎట్లా తిప్పుతున్నారు పేజీలు, తిప్పేసింది ఒక అమ్మ, ఇట్లా పొడేసింది. యెషయా 44:28. ఈ దిక్కుమాలిన చదువులు మీరును. స్పృహలో ఉండండి రా తల్లులు, స్పృహలో ఉండండి రా నాయన. మళ్ళీ ఇంత కట్టెడి దింపే మళ్ళీ తీసుకోవాలి కదా, ఆగి చూడాలా. మంద కాపరి కోరేష్ అన్న పక్కనే ఉంది, నా చిత్తమంతా నెరవేర్చువాడా. దేవునికి స్తోత్ర. మీకు విషయం చెప్పనా? ఈ వాగ్దానం మాట్లాడేటప్పుడు కోరేష్ ఇంకా పుట్టలేదు. ఏమండి, కోరేష్ పుట్టలేదు. అతడు పుట్టనప్పుడే ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. కోరేషు నా చిత్త
చిత్తమును నెరవేర్చువాడు, నా చిత్తాన్ని జరిగించువాడు. అప్పటికైనా పుట్టల. ఆ ప్రవచనం వచ్చిన 150 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. అర్థమైందా? నీకు నాకు, హలో, తల్లి గర్భములో రూపింపబడక మునుపు దేవుని చిత్తం ఒక వండర్గా ఉంది నీ మీద, నా మీద. ఏం తగలడుతున్నావు భూమి మీదకి వచ్చి? ఏం తగలెడుతున్నామమ్మా భూమి మీదకి వచ్చి? కోరేసినయం కదమ్మా. దేవుడు చెప్పిన వాగ్దానమును నెరవేర్చుకొని దాన్ని సంపాదించుకున్నాడు కోరేషు. అతడు పుట్టినప్పుడు దేవుని ప్లానింగ్ చూసారా? కోరేషు మంద కాబట్టి కోరేషు నా చిత్తాన్ని చేయగలిగిన వాడు. కోరేషు ప్రవక్తనంత నీతి జరిగించేవాడు. బో, ఎంత గొప్ప ప్రవచనాలమ్మా అతను పుట్టక ముందు. ఇప్పుడు అరే సిగ్గుమాలినాడా, తల్లిదండ్రులు తిడతారు పిల్లల్ని, సిగ్గుమాలిందాన అయ్యగారు నేనేమన్నారు తెలుసా? ఒక మేరమ్మ పుడుతుందన్నారు, సిగ్గుమాలిందాన. ఒక ప్రవక్త పుడతానన్నాడు, సిగ్గుమాలినాడు. నువ్వేం తిట్ట తయారయ్యి అని తిడతారు ఇప్పటికి. నేను తిట్టట్లేదు రోయ్, తల్లిదండ్రులు తిట్టే ఉంటారు. అమ్మా మీ గర్భమందు అదుగు ఒక ప్రవక్త జన్మించబోతున్నాడు, ఆడ తాగుబోతాడు కూర్చుంటాడు. కానీ కోరేషు విషయంలో ఈ ప్రవచనం, ఇది నా చిత్తమును జరిగించువాడు అన్న ప్రవచనం, ఇది పలుకుతున్నప్పుడు కోరేషు ఇంకా పుట్టలేదు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎప్పుడు ఆయనకి విషయాలు తెలిసినాయి అంటే, ఆయన పుట్టాడు, పెరిగాడు. ఆయన అన్య దేశానికి, పారసీక దేశానికి రాజు అయ్యాడు. రాజు అయినటువంటి ఆ రోజుల్లో ఆ కోరేషు దగ్గరికి దానియేలు గారు వచ్చి, అయ్యా రాజా, నీ పేరు మా మత గ్రంథంలో ఉందయ్యా అని అన్నాడు కోరేషుతో. ఏంటి, మీరు యూదులు కదయ్యా, మేము అన్యులం కదా, నా పేరు మీ గ్రంథంలో రాయబడటం ఏంటి అంటే, ఈ దానియేలు గ్రంథాన్ని తెరిచి, యెషయా గ్రంథం మీరు చూడొద్దు, ఇర్మియా గ్రంథాన్ని తెరిచి కోరేషు అని రాయబడిన పేర్లు చూపించాడు ఆయనకి. కోరేషు గురించి రాయబడినంత గ్రంథంలో ఆయనకు చూపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు కోరేషు మీద దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రవచనం ఏంటో, చిత్తం ఏంటో, అది వ్యవహారం ఏంటో, అదంతా బైబిల్లో చూపించగానే మీరు నమ్మండి నమ్మకపోండి, కోరేషు తను రాజుగా పట్టాభిషేకం చేసినటువంటి ఆ సంవత్సరంలోనే దేవుని మందిరాన్ని కట్టించటం ప్రారంభించాడు. కోరేషు ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. ఒక అన్యుడు ద్వారా మందిరం కట్టబడింది. నేను చెప్తున్నాను, దేవుని ప్రణాళిక ముందల నువ్వు సంఘాన్ని కట్టాలి. నువ్వు సంఘముగా కూడుకోవాలి. నీ కొంపన కట్టుకోవడం కాదు, ముందల దేవుని సంఘాన్ని కట్టాలి. అతను రాజుగా పట్టాభిషేకం చేయబడిన తొలిటి సంవత్సరంలోనే సంఘం మీదకి అతని దృష్టి వెళ్ళిపోయింది. సంఘ బాధ్యతల మీదకి అతని దృష్టి వెళ్ళిపోయింది. దీని పెచ్చు కోరేషు సంఘాన్ని కట్టించినట్లుగా, సంఘం ఎడల విశేషమైన బాధ్యత కలిగి ఉన్నట్లుగా. నీకుందా విశేషమైన బాధ్యత సంఘం మీద? నీకుందా? పొద్దుగూకులు నీ అప్పుల గురించి నువ్వు చెప్పుకోవా, నీ భర్త గురించి చెప్పా, నీ భార్య గురించి చెప్పా, నీ బిడ్డల గురించి చెప్పా, నీ ఇంటి గురించి చెప్పా, నీ ఇంటి గురించి ఆడవయ్యా, నువ్వెన్ని. నేను చెప్తున్నానండి, భూ సంబంధమైన రీతిగా నీకు కొంచెం అప్పులు తీరిపోయిన మరలా అప్పులు చేసే పొజిషన్ వచ్చేస్తాయి. భూ సంబంధమైనవి నిలకడలేనివ్వండి బాబు, దీనికోసం ఏడవద్దని ఎన్నిసార్లు చెప్తున్నాను నేను మీకు. కుటుంబాన్ని కట్టుకుంటే మళ్ళీ ఏదో ఒక సంవత్సరంలో పడిపోద్దండి, అది సహజం, అది సహజము. ఆరోగ్యం ఉంటుంది ఈ పూట, రేపు నెలలో ఆరోగ్యం ఉండదు, సహజము. ఈ సంవత్సరం బాగానే ఉంటావు, వచ్చే సంవత్సరం బాగోవు, అది సహజము. ఎంతకాలం కట్టుకుంటావు నీ కుటుంబాన్ని? ఇంకెంతకాలం నీ కుటుంబం మీదే ఫోకస్ పెడతావు, నీ కుటుంబం మీదే ఒక దృష్టి పెడతావు? సంఘం వైపుకి నీ దృష్టి తిప్పరాదా? సంఘం వైపు నీ బాధ్యతలు నువ్వు పులుకొల్పుకోరాదా? వాగ్దానాల పేర్లు మన పేర్లు రాయబడతాయి కదండి. నీ ఇంటి వైపు నువ్వు చూసినంత కాలం, నీ ఆరోగ్యాల వైపు నువ్వు చూసినంత కాలం, నీ వైపు నువ్వు చూసుకున్నంత కాలం ఏ కార్యం జరగదు. ఎప్పుడైతే సంఘము కొరకు పాటు పడతావో, సంఘ పనుల్లో నిమగ్నం అవుతావో, సంఘము గురించి ఆలోచిస్తావో, సంఘ క్షేమము గురించి ఆలోచిస్తావో, అప్పుడు నీ కుటుంబాలు అంతకంతకు దీవెన నొంది, అంతకంతకు నీవు, నీ బిడ్డలు, నీ భర్త వెలుగునందుతారు. ఇది నగ్న సత్యం.
ఇది వాస్తవ సత్యం. నేను చెప్తుంది నగ్న సత్యం. ఇది మీరు ఇన్నా వినకపోయినా ఇక మీ ఇష్టం. కోరేషు రాజుగా అభిషేకించబడిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. అదండి దేవుని వాగ్దానం నెరవేర్చడం అంటే. రే, నీ మీద దేవుని వాగ్దానం ఉంది అమ్మా, నీ మీద దేవుని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాలు నీకు చెప్పినా చెయ్యలేని స్థితిలో తగలడ్డావు. జయరాజు గారి ద్వారా తెలియజేస్తున్నాడుగా, నీ మీద ఉన్న ప్రణాళిక ఇదమ్మా, నీ మీద ఉన్న ఇదిరా, నీ మీద నదదమ్మా, ఇదమ్మా, నీ లైఫ్ చేస్తున్నావా? తెలుసుకున్నా ప్రయోజనం లేదమ్మా, తెలుసుకున్న ప్రయోజనం లేదే నీతో. ఎట్లా ఏడమ్మంటావు నీతో? నా మీద ప్రణాళిక ఏంటయ్యా అని అడుగుతావు, ప్రణాళిక చెయ్యవు. కానీ కోరేషు గురించి దానియేలు గ్రంథాన్ని విప్పి ఆ మత గ్రంథంలో ఏదుందో చూసిన తర్వాత అతను దృష్టి మందిరం వైపుగా మల్లుకుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది జీవితాల్లో చెప్పానండి దేవుని ప్రణాళిక ఇదని. నీ కుటుంబం మీద నువ్వు చేస్తున్నావా? బాధ్యతగా వహిస్తున్నావా? బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? అందుకే మీకు రహస్య ధనాన్ని ఇవ్వాలంటే దేవునికి ఇష్టం ఉండట్లేదు. అందుకే మీ చేయి పట్టుకోవాలన్న దేవునికి అసహ్యం వేసిపోతుంది. చెప్పమంటావు, చెప్తే చెయ్యు, నీతో అంతా కావాలి. నా బిడ్డల మీద ప్రణాళిక ఏంటాయని అడుగుతావు, చెప్తాం, అలా పెంచో. ఏంటయ్యా కథ? అట్ట ఉండదు. కథ చెప్పిన కథ అంతా ఏంటో, ప్రవచనాలన్నీ ఏంటో, ఎబ్బే నీ బతుకులు అది కనపడదు. కానీ కోరేష్ అలా లేడు. వినిన మరుక్షణమే మందిర పనుల్లో నిమగ్నమైపోయాడు. ఇజ్రాయేలు దేవుడు ఇంత గొప్పోడా? నేను పుట్టక ముందే మత గ్రంథములో స్థిరపరిచాడు ఒక అన్యుడి పేరు దేవుడు. అంటే ఎంత నమ్మకం పెట్టుకొని నిన్ను నన్ను పుట్టించాడు. ఏమండి అలా చూస్తారు? ఎంత నమ్మకం పెట్టుకున్నాడండి నీ మీద. ఈ రోజు నువ్వు పుట్టావంటే నీ తల్లిదండ్రుల సహాయం ఎంత ఉందో దేవుని ప్రోత్సాహం కూడా అంతే ఉంది. మనము కారణ జన్ములమండి. దేవునికి స్తోత్రం. మనం ఒక కారణం చేత పుట్టించబడిన వాళ్ళం, ఒక కారణం చేత భూమి మీదకి వచ్చిన వాళ్ళం. తెలుసా విషయం నీకు? కొన్నిసార్లు అంటావు కదా, ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టి చచ్చాను. ఎందుకు పుట్టామంటే దేవుడు ప్రవచనం నెరవేర్చడానికి. రోగం వస్తే ఎందుకు పుట్టాను, అప్పులుంటే ఎందుకు, అందుకుగా దేవుడు పుట్టించింది నిన్ను. హలో, పుట్టించినట్లుగా బ్రతుకు. ఎందుకు వచ్చావు బయటికి? తల్లి గర్భంలో ఎంతమంది చనిపోవట్లేదండి ఈ రోజుల్లో? బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది పసికందులు మూత మూయట్లేదు, కళ్ళు మూయట్లేదు? ఎంతమంది బాయిసీలో బాక్సులో పెట్టబడి వాళ్ళు చనిపోవట్లేదు, చిన్న చిన్న ప్రాణాలు. నువ్వెందుకు బ్రతికావు? నువ్వెందుకు భూమి మీదకి వచ్చావు? జగతుత్పత్తి తయారవక ముందే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. కోరేష్ మీద ఉన్నట్లుగా కోరేష్ ఆ ప్రణాళిక నెరవేర్చాడు. దేవుని చిత్తం అంతా జరిగించాడు. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తే, నీ మీద పెట్టుకున్న ఆశలు నువ్వు గనక నీ యొక్క నిజ జీవితంలో చేయగలిగితే, దేవుడు నీ మీద ఏ ఆశలు పెట్టుకున్నాడు, ఏ కోరికతో ఉన్నాడు, ఏ తలంపుతో ఉన్నాడు, అది నీవు, నీ భర్త, నీ కుటుంబం చేయగలిగితే స్వతంత్రించుకోండి. ఆయన నీ కుడి చేతిని పట్టుకోబోతున్నాడు ఈ రాత్రి. నీ ముందర వేయబడిన తలుపులు తెరవబడుతున్న ఈ రాత్రి. నీ వెళుతున్న స్థలాలు, మెట్టగా ఉన్న స్థలాలు ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను, అవి సరళముగా మార్చబడుతున్నాయి ఈ రాత్రి. ఇనుప గడియలు, ఇత్తడి గడియలు పగలగొట్టబడుతున్నాయి యేసు నామములో. రహస్య ధననిధి నీకు ఇవ్వబడబోతుంది. రహస్యముందున్న ధననిధి నీకు ఇవ్వబడబోతుంది. అంధకార స్థలములలో నిధులు నీ ఇంట్లో ఉండబోతున్నాయి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో. సహోదరి సుజాత, దేవుడితో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో వింటున్నా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో రహస్యముందున్న ధననిధి విప్పబోతున్నావు. నువ్వు అంధకార స్థలంలో ఉన్న నిధులను పట్టుకోబోతున్నావు. నువ్వు, నీ పిల్లలు, నీ భర్త. నీతిని జరిగించేదానిలాగుండు. నీతిని జరిగించేదానిలాగుండు. నేల మట్టుకు తగ్గించుకునేదానిలా ఉండు. మంద కాపరిగా ఉండు. ఆయన చిత్తము నెరవేర్చేదానిలా ఉండు. రహస్యమందు ధననిధిని ఇంట్లో విప్పబోతున్నాడు దేవుడు. ప్రవచిస్తున్నాను ఈ వాక్య సందర్భంగా. కోరేషు వాగ్దానం ఈ పూట మనం స్వతంత్రించుకుందాముగాక. కోరేషు వాగ్దానం మీద దేవుడు మన పేర్లు రాయునుగాక.
రాయాలంటే టక్క టక్క చెప్పండి, నీతిని జరిగించాలి. రాయాలంటే టక్క టక్క చెప్పండి, నేల మట్టుకు తగ్గించుకోవాలి. రాయాలంటే మంద కాపర్ల వలె ఉండాలి. రాయాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చి జరిగించాలి. ఈ 4 మొక్కలు చెప్పా. ఈ మొక్కలు చెయ్యి మొక్కలు. ఐశ్వర్యవంత మన కొంపలోనే నిలువెత్తు నిలబడుతుంది. దరిద్రం ఉండదు ఇక మన కొంపల్లో, ఐశ్వర్యం నిలువెత్తు ఉంటుంది. చూస్తారు కదా, మీరు 4 చెయ్యండి. ఈ 4 విషయాల్లో త్వరపడండి. దేవుడు మీ పట్ల అద్భుతాన్ని చేయునుగాక. ఒక అన్యుడైన కోరేషు విషయంలో ఎంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు, ఆయన రక్తము చేత కడగబడి నిబంధన చేయబడిన మనకి ఇంకెంత గొప్ప వాగ్దానం ఇస్తాడో ఊహలకు కూడా అందట్లేదు. అర్థమైందా? ఈ 4 విషయాలు మనము చేయుదుము గాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినుకుండా ఆశీర్వదించుగాక. ఆమేన్.